అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం. దీన్నే రిపబ్లిక్ డే అంటారు. దీని వివరాలు తెలియజేయాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు విశేషం గణతంత్ర దినోత్సవం. దీన్ని 26 జనవరి రోజున రిపబ్లిక్ డే అని కూడా అంటుంటారు. ఈ మన దేశంలో సంవత్సరానికి 2 రోజులు చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. అది ఏమిటంటే ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం, జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం. వీటి వివరాల్లోకి వస్తే ఒక 80 ఏళ్ల ముందర మన దేశానికి స్వతంత్రం రాలేదు. ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన కింద మన దేశం ప్రజలు అందరూ బానిసత్వ బాధల్లో ఉండడం జరిగింది. ఆ రోజుల్లో మన స్వతంత్ర సమరయోధులు, మన దేశ ప్రజలు వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగాలు చేసి మన అంటే వాళ్ళు పనిచేసిన పొందుతారని కాదు, తరువాత రోజుల్లో మన దేశ భవిష్యత్తు బాగుండాలి, స్వతంత్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ భారతావనిని మనం స్వతంత్రంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చారు. ఆ తెచ్చిన రోజు వచ్చిన రోజుని ఆగస్టు 15, 1947 అంటారు. తరువాత బాగానే ఉంది వచ్చింది. తరువాత ఈ పరిపాలన అంటే దేశ పరిపాలన ఎలా చేయాలి, రాష్ట్రాలలో పరిపాలన ఎలా చేయాలి, ప్రజల ద్వారా ఎమ్మెల్యేలను ఏ విధంగా ఎన్నుకోవాలి, ఆ ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రులు రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఎలా ఎన్నుకోవాలి, అదేవిధంగా సేమ్ టైం ఆ దేశాన్ని పరిపాలించే విధానంలో కేంద్రం ఉండేది అక్కడ ఎంపీలు వాళ్ళని ఎలా ఎన్నుకోవాలి ప్రజల ద్వారా, తర్వాత ఆ ఎంపీల ద్వారా ఒక ప్రధానమంత్రిని ఎలా ఎన్నుకోవాలి, అప్పుడు దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి, లా అండ్ ఆర్డర్లు ఎలా ఉండాలి, ఈ విధంగా చట్టాలు పొందుపరిచి వాటిని చేయడానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే 1950 జనవరి 26వ తేదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో 2 సంవత్సరాల 6 నెలల 9 రోజులు పట్టింది. ఇదంతా అంబేద్కర్ గారి చైర్మన్ గా ఉంటూ ఆయన ఆధ్వర్యంలో ఒక టీం అహోరాత్రులు పనిచేసి ఎంతో ప్రముఖులు విజ్ఞానులు ఇతర దేశాలలో కూడా అవన్నీ తీసుకొని మంచి ఎన్ని తీసి ఒక రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ రాజ్యాంగం మన భారతదేశంలో అమల్లోకి వచ్చిన రోజుని ఈ రోజు. అందుకని దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి సంవత్సరంలో ఈ 2 రోజుల్ని ప్రతి ఒక్క భారతీయులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్న బిడ్డలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మన దేశం ఎలా ఉంది, స్వతంత్రం వచ్చిన పాట ఇప్పుడు ఎట్లా మనం జీవిస్తున్నాము, ఇవన్నీ ఎవరు కృషి, ఎవరు త్యాగాల వల్ల వచ్చినాయి అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విధంగా స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించే రోజులు ఇవి. అదేవిధంగా ఒక పక్క దేశ సరిహద్దుల్లో సైనికులు ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు, వాళ్ళ కృషి కూడా మరువులేంది. ఆ విధంగా దేశం లోపల మనం ఎన్నో హోదాలు ఎన్నో రకాల్లో ఉన్నాం. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఎవరి కర్తవ్య ధర్మాన్ని వారు ముందుకు తీసుకెళ్తా ఆ ముందు రోజుల్లో జరిగిన మన వీరులు, మన దేశానికి ఉండే నాయకులు కానీ దేశభక్తులు కానీ వాళ్ళ ముందుకు తీసుకొని పోయి వచ్చే రోజుల్లో పిల్లలు మంచి ఆంధ్ర రత్నాలుగా అట్టే విధంగా మన భారత రత్నాలుగా ఎలిగి భారతదేశం మంచి ఒక స్వర్ణ దేశంగా సృష్టిస్తే అప్పుడు వాళ్ళందరికీ కూడా అమరజీవులకి వాళ్ళ స్వర్ణ పోరాటాలందరికీ మనం గణనే వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.